నా పేరు దామె లక్ష్మీనారాయణ. నేను కోడూరు గ్రామ పంచాయతీ 9వ వార్డు మెంబర్ని అండి. ఈరోజు మనం కోడూరు పంచాయతీ 9వ వార్డులోని ఎస్టీ కాలనీలో ఉన్నామండి. ఇక్కడికి ప్రధానమైన సమస్య తాగునీరు సమస్య అండి. ఆ రోజు పంచాయతీలో అధికారంలో వచ్చిన వైసీపీ పార్టీ నుంచి ఈ 9వ వార్డులో ఆనాడు కోడూరు సర్పంచ్ గారు వెన్నా శైని గారి భర్త వెన్నా ప్రసాద్ గారు 9వ వార్డులో మొత్తం 10 పంపుల దాకా మంచినీళ్ళ పంపులు కాంట్రాక్ట్ తీసుకుని సుమారు 4,30,000 రూపాయల వరకు కూడా ఆయన బిల్ చేసుకోవడం జరిగిందండి. ఈ వేసిన ఒక నెల 2 నెలల్లోనే ఈ 10 పంపుల్లో 8 పంపులు మొత్తం పోయి మంచినీళ్ళు కూడా రాలేదండి. దీని గురించి నేను అనేక మార్లు పంచాయతీ బోర్డు మీటింగ్లో ప్రస్తావించడం జరిగింది. ఎన్నోసార్లు నేను ఆ త్రాగునీటి సమస్య గురించి చెప్పినా ఇదిగో చేసేస్తున్నాం అదిగో చేసేస్తున్నాం అన్నారండి. మొన్న మార్చి నెల తేదీన ఎస్టీ కాలనీలో వాటర్ ట్యాంక్ కడదామని చెప్పేసి ఒక తీర్మానం పెట్టారు స్వామి. 3వ నెలలో పెట్టిన తీర్మానం ఈ 12వ నెల కనీసం 8 నెలలైనా దాదాపు ఇంతవరకు కూడా క్రయించే పని కూడా మొదలు పెట్టలేదండి. మేము ఎన్నిసార్లు అడిగినా సరే అదిగో చేస్తున్నాం అలా పంచాయతీ గుమ్మస్తాన్ని తీసుకొచ్చి ఇదిగోండి రేపు పొద్దున కార్యక్రమం మొదలుపెట్టేసేయండి, ఆ ట్యాంకీ నిర్మాణం పూర్తి చేయండి అన్నారు. కానీ కనీసం ఒక్క పని కూడా చేయలేదండి. అట్లాగే 9వ వార్డులో ఉన్న మిగతా పంపులు కూడా కనీసం వాషర్లు కూడా వేసేటట్లేదండి. ఆ 9వ వార్డులో మంచినీటి త్రాగునీరు కోసం అనేక సార్లు చెప్పినా కూడా ఎటువంటి ఉపయోగం కూడా లేదండి. అలాగే ఆనాడు సంవత్సరమైందని గడప గడపకి మన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ గారు వచ్చినప్పుడు కూడా ఈ 9వ వార్డులో మంచినీటి సమస్య గురించి ఆయనకి మొత్తం వివరించడం జరిగిందండి. వాళ్ళ పిఏ ఆ రోజున డైరీలో కూడా రాసుకుని ఇవ్వడం జరిగిందండి. మేము చేసేస్తాం, ఒక వారం రోజుల్లో మొత్తం అన్నిటి త్రాగునీరు ఇప్పిస్తాం మేము అని చెప్పేసి అన్నారండి. కనీసం ఇప్పటివరకు ఆ పంపులకి వాషర్ కూడా వేయలేదండి ఈ పంచాయతీ వాళ్ళు. అదేమనండి, నేను కోడూరు పంచాయతీ సర్పంచ్గా వెన్నా షేరింగ్ గారు మొన్న బోర్డు మీటింగ్లు అడిగితే మాదేముందండి కాంట్రాక్ట్, మా పని ఏంటి, గుంట కొట్టామా, పైప్ వేసామా, పంపు ఇచ్చామనే అంతేగాని వాటర్ వచ్చినాయా లేదా అనేది కూడా మాకు అవసరం లేదని చెప్పేసి అన్నారండి. ఇవాళ ఒక సర్పంచ్ కూడా ఆ విధంగా తాగునీరు కోసం మేము అడుగుతుంటే ఆ విధంగా మాట్లాడటం జరిగిందండి. అలాగే 9వ వార్డులో పోస్ట్ ఆఫీస్ దగ్గర ఒక వంతెన చాలా అధ్వానంగా కూలింటే దాన్ని కూడా తీర్మానం చేసి ఒక 2 తూములు తీసుకొచ్చి అక్కడ పడేయడం జరిగిందండి. కనీసం ఇవాళ కూడా ఆ తూములు కూడా వేయలేదండి. కేవలం ఇక్కడ మేము వేరే పార్టీ ప్రతిపక్ష పార్టీ గెలిచామని చెప్పి ఒక వివక్ష చూపిస్తా కోడూరు గ్రామ పంచాయతీ వాళ్ళు ఈ వార్డులో ఏం చేయకుండా రీసెంట్గా ఇక్కడ ఎస్టీ కాలనీలో కొంతమంది ఇక్కడ టీడీపీ పవన్ కళ్యాణ్ బొమ్మ ఒక బ్యానర్ పెట్టడం జరిగిందండి. ఇక్కడ ఈ ఎంపీటీసీ గారు చేసిన తిమ్మన్నాంచి గారు వచ్చి ఇక్కడ అదేంటి మీరు ఈ తెలుగుదేశం పార్టీ జెండా ఎందుకు కట్టారు, ఇక్కడికి నేను వాడడానికి రానేమని చెప్పేసి అట్లా మాట్లాడటం కూడా జరిగిందండి. ఈ విధంగా మేము ప్రతిపక్షం అని చెప్పేసి మీరు అధికార పార్టీ అని చెప్పేసి మా మీద మీరు ఆ విధంగా ఈ వార్డులో ఏమి ఇంతవరకు కూడా ఒక రూపాయి పని చేయకుండా మీరు కాలం గడుపుతున్నారని మీరు ఇప్పటికైనా స్పందించి మా 9వ వార్డులో మంచినీటి సమస్య గుర్తించాలి, మంచినీళ్ళ పంపులు వేయాలి. అలాగే ఇక్కడ ఎస్టీ కాలనీలో వాటర్ ట్యాంక్ అనేది మీరు కట్టాలండి. కట్టకపోతే రేపు మంగళవారం నాడు ఎస్టీ కాలనీలో అందరం కలిసి పంచాయతీ ముందు మేము ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధపడతాకి రెడీగా ఉన్నాము. అలాగే నేను పలుమార్లు జడ్పీటీసీ గారికి కూడా నేను ఈ సమస్య వాటర్ సమస్య కూడా నేను పలుమార్లు రోడ్ల గురించి కూడా ఆయన దృష్టికి నేను తీసుకెళ్ళడం జరిగిందండి. ఇదిగో తమ్ముడు నేను వేసేస్తాను అన్నారండి.